వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ఆరో వార్డు కౌన్సిలర్ పువ్వుల రతీదేవి ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఆరో వార్డులో కౌన్సిలర్ పువ్వుల రతీదేవి ఆధ్వర్యంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని స్థానిక పెద్ద మసీదు వీధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు వార్డు ప్రజల మధ్య కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే జగన్ సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, యలగడ బాలరాజు, పట్టణ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు మరియు ఆరో వార్డు ప్రజలు పాల్గొన్నారు. వచ్చారు ఒకసారి ఇక్కడికి జై జగన్, జై జగన్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. ఈరోజు మన ఆరో సచివాలయానికి సంబంధించి ఆరో వార్డులో మనకు ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలనే సందర్భంలో ఈ మీటింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన మున్సిపల్ పట్టణ చైర్పర్సన్ గారైన భూపతి ఆదినారాయణ గారు, నా తోటి కౌన్సిలర్స్, వైస్ చైర్పర్సన్స్, పట్టణ నాయకులు, వాలంటీర్స్, మా వార్డు ప్రజలు రావడం జరిగిందండి. ఇక్కడికి ఇంతమంది వచ్చినందుకు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆలస్యమైన కానీ అందరూ ఉన్నారు. ఇక్కడ మన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు గారి గురించి, జగన్ గారి గురించి, మళ్ళీ మనకి వాళ్ళే కావాలి 175 మనకి ఎందుకు రాదు అనే దృఢ సంకల్పంతో అందరూ పనిచేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మన ఆరో వార్డు వచ్చేటప్పటికి మనకి ఎప్పటి నుంచో రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి. ఆ రోడ్లని ఈ రోజు మనకి చిన్న మసీదు వీధి, మహబూబ్ జానీ వీధి, అలాగే కాపుల వీధి రామాలయం దగ్గర రోడ్లు, డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పైప్ లైన్ కూడా 3 రోడ్లకి శాంక్షన్ అవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో ఆ కాంట్రాక్టర్లు తెలుస్తారు. తెలిసిన తర్వాత టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆరో వార్డులో మరి మాకు కొంచెం బాధ కలిగించింది. మేము అందరం ఇక్కడ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాము. అందుకని మా వార్డులో ఉన్న గణపతి సెంటర్ ని ఖాళీ చేయించినప్పుడు నేను మానసికంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా ఊహ తెలియని నుంచి ఆ సెంటర్ ఉంది. అక్కడ ఎంతో మంది ముస్లింస్ కుటుంబాలు ఉండేవారు. కానీ వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా మన ఎమ్మెల్యే గారు, అలాగే చైర్మన్ గారు వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. అలాగే షాపులు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకి ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది. అది తీసేసినప్పుడు ఎంతో మంది పిల్లలు ఇక్కడ మసీద్ దగ్గర మాకు ఏంటంటే అవినాభావ సమస్య ఏంటంటే నాకు మసీదుకి బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ పిల్లలు మన మసీదు రోడ్డు అంతా తీసేశారు కదా, ఆ రోడ్డు కోసం తీసేశారు. మేము ఇక్కడ పుట్టామంటే మేము ఇక్కడ పుట్టామని చెప్పడం జరిగింది. వాళ్ళు పుట్టడం కాదు, మాకు ఒకటి నుంచి ఆ సెంటర్ నుంచి వస్తున్నాము. నేను అలా సెంటర్ నుంచి వస్తున్నాను. నేను వాళ్ళందరికీ చాలా పెద్దాన్ని అయినా కానీ కొంచెం మనసుకు బాధ కలిగించిన ఈ రోజు పట్టణ అభివృద్ధిలో భాగంగా చైర్పర్సన్ గారికి మేము అందరం సంవత్సరాల నుంచి ఆ ఇల్లు కట్టించడంలో అవనండి, ఈ రోజు ఫ్లాట్లు ఇప్పించడంలో అవనండి, మేము కూడా ఉన్నందుకు భాగస్వాములు అయినందుకు, ఈ రోజు ఆ సెంటర్ మన నిడదవోలుకి హార్ట్ గా తయారవుతున్నందుకు మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు మేము ఏదైనా ఒక చిన్న 8 సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉన్నప్పుడు
ప్రతి ఒక్క నాయకుడు మాకు సపోర్ట్ గా ఉండటం, అలాగే మా వార్డు నుంచి రంగారావు వార్డు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాకు టౌన్ సెక్రటరీ గారు, అయినా కానీ మాకు అన్నయ్య, అలాగే మా వల్లి గారు కోఆప్షన్ మెంబర్ గారు మీ ఎన్నో విషయాల్లో కూడా హెల్ప్ చేశారు. మా వార్డు ప్రెసిడెంట్ శ్రీని గారు, మాకు ప్రతాప్ అన్నయ్య ఇక్కడ మాకు ఏదైతే బూత్ కన్వీనర్ గా పనిచేస్తున్నారో, అలాగే ప్రతి ఒక్క నాయకులు మాకు ఏ విషయాలు సరే వార్డులో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ గా ఉంటారు. అలాంటి ఇక్కడికి ఒక సందర్భంలో మేము అందరం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి ఒక సందర్భం కలిగింది ఇది. అందుకని నేను కూడా ఆకరణ పెట్టుకుంటామంటే ఇక్కడే మేము పెట్టుకుంటాం, ఇలా సిట్టింగ్ మేము పెట్టుకుంటామని అడగడం జరిగింది. మరి చైర్పర్సన్ గారు ఇవన్నీ చేయడానికి ఎమ్మెల్యేగా చేసినందుకు కూడా నేను ఇక్కడ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చైర్పర్సన్ గారు మా వార్డుని ఉద్దేశించి అన్న 2 ముక్కలు చెప్పమని చెప్తాను. 6వ వార్డు కౌన్సిలర్ నితీదేవి గారికి, మా వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్స్ కు, ఇక్కడ ఇచ్చేసిన ఆ పార్టీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగడే మనకి ఎందుకు కావాలంటే అనే కార్యక్రమంలో ఈరోజు ఈ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ నేను ఈ వార్డు గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గణపతి సెంటర్ అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఆ రోడ్డు వైద్యం తీసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తించి అక్కడ ఉన్న నివాసితులతో సంవత్సరం క్రితం నుంచి మాట్లాడి వాళ్ళు వెప్పించి వారికి కావాల్సిన సైట్లు అలాగే బిల్డింగులు కూడా కట్టించి వారికి ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేస్తున్నాం. అలాగే పూర్వం నుంచి అక్కడ ఉన్న హైదరాబాద్ సంబంధంతో ఉండి అక్కడే నివసించి అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బంది పట్టకూడదనే ఉద్దేశంతో వాళ్ళు పిలిచి మాట్లాడటం జరిగింది. వారి కోరికకు అనుకూలంగా మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇంకా ప్రాసెస్ లో ఉంది, అవి కూడా ఒక వారం రోజుల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. పట్టణ అభివృద్ధిలో సహకరించిన అందరికీ నా తరఫున, మా కౌన్సిల్ తరఫున, మా పట్టణ ప్రజల తరఫున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మనం ఆ సెంటర్ అభివృద్ధికి ఈరోజు మీరు చూశారు, పండగ లోపులో అది ప్రజలకు ఇబ్బంది లేకుండా తయారు చేసి ప్రజలకు అందిస్తాను ఈ సభ ముఖ్యంగా నేను వాగ్దానం చేస్తున్నా.